హలో గైస్, మొదటిసారి మన ఛానల్ చూసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గైస్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. అంతేకాకుండా మన వీడియోని లైక్ చేయట్లేదు. గైస్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లకి, సబ్స్క్రైబ్ చేయడం వల్లకి పోయేదంటూ ఏం లేదు గైస్. ఇంతవరకు మంచి కంటెంట్ ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాను గైస్. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వాళ్ళ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. టికెట్పై 25% రాయితీ ప్రకటించింది. కాకపోతే సీనియర్ సిటిజన్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ టికెట్ రాయితీ అమలు కోసం 6 రకాల గుర్తింపు కార్డులను ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ ఎవరైతే ఏపీఎస్ఆర్టీసీలో ట్రావెల్ చేయనున్నారో వారందరికీ ఒక శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండ్ ఏపీఎస్ఆర్టీసీ కలిసి ఒక బంపర్ ఆఫర్ను ప్రకటించడం అయితే జరిగింది. కాబట్టి ఈ యొక్క పథకాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు తప్పకుండా అయితే ఈ 25% రాయితీ ఏదైతే ఉందో దాని యొక్క డీటెయిల్స్ని మీ యొక్క ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు వాళ్ళతో డిస్కస్ చేసి ఈ యొక్క పథకాన్ని మీరు తప్పకుండా అయితే యూజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను గైస్. అండ్ అంతేకాకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్పబోతున్నాను. ఇది చాలా అద్భుతమైన విషయం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా అయితే నగదు రాయితీ లావాదేవీలు, బస్సులో టికెట్లు, కాగిత రహిత టికెట్లు జారీ చేసినందుకు ఈ యొక్క అవార్డు ఏపీఎస్ఆర్టీసీని వర్తిస్తుంది. అంతేకాదు బస్సులో ట్రాకింగ్ వ్యవస్థను సమర్థంగా నిర్వహించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఈ అవార్డు కిందకి ఈ అవార్డులను ఆర్టీసీ ఈడీ రవివర్మ, ఐటీ చీఫ్ ఇంజనీర్ వి సుధాకర్ అందుకున్నారు. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేకంగా బస్సుల్ని నడపాలని పంచార క్షేత్రంలో పాటు శ్రీశైలంకు స్పెషల్ బస్సులు నడుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంతేకాదు ఈ రాయితీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఆర్టీసీ బస్సుకు వర్తించడం అయితే జరుగుతుంది. 25% టికెట్పై రాయితీ ఇవ్వాలని అయితే ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్గా జీవో అయితే పాస్ చేయడం జరిగింది. మీకు ఈ యొక్క స్క్రీన్ పైన అయితే ఆ జీవోని కూడా నేను ప్లేస్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ యొక్క రాయితీ వివరాలను కనుక్కొని మీరు ఆర్టీసీ బస్సు ఎక్కే ముందు ఈ వివరాలను కనుక్కొని ఎక్కడం వల్లకి మీకు 25% రాయితీ అయితే తీసేయడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.